ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పోరాటాలు చేశాడు. తెలంగాణ కోసం ప్రాణాలను తెగించి దెబ్బలు కానీ అప్పటి పోరాటంలో ఎన్నో ఇబ్బందులు బాధకరం. కానీ 12:50 నిమిషాలకు చనిపోవడం జరిగింది. మేము 11 వరకు కూడా అందరం కూడా ఇక్కడనే ఉన్నాం. డాక్టర్లు దాదాపు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి కూడా చెప్పడం జరిగింది. సరే వాళ్ళ తెల్లారి వరకు వస్తాం అనుకుంటే అనుకోవచ్చే 12:51 వరకు చనిపోవడం జరిగింది. ఇప్పుడు 6 రోజులు పాపం డాక్టర్లు కానీ అందరూ కూడా కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు. బతికేయాలి రాజకీయాలు ఖచ్చితంగా కూడా పెద్ది గారు బతకాలి. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడే. వాస్తవంగా అన్ని తీర్లా పోరాటాలు చేశాడు. జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్ కూడా ప్రముఖ పాత్ర ఉన్నది. మన పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతుంది, అందరికీ బాధకరం. ఎందుకంటే కొన్ని చిన్న సంఘటనలు జరగవచ్చు, కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు చేసింది. ఆయన ఇప్పుడు సరే చనిపోయినప్పుడు చెప్పడం కాదు, కానీ గన్మెన్ తీసేయటం అది తీసేయటం. ఎందుకంటే గన్మెన్లు ఉంటే మందులు టైంకి ఇచ్చేది, ఎంబడిపడి మీకు ఆరోగ్యం మంచిగా లేదని వేరే వాళ్ళకి చెప్పేది. కానీ అది చెప్పకుండానే అది కూడా కొంత ఇబ్బందికరమైంది. ఏది ఏమైనా స్వీకరించి ఉదయం దాదాపు 6-5 అట్లా బయలుదేరదాం అనుకుంటున్నాం. వరంగల్కు 7 అట్లా వస్తాం. అమరదీల స్థూపం దగ్గర ఆడ వికాశ్వర్ ఉంటాం. కానీ నర్సంపేట ఉంటాం. నర్సంపేట అమరదీల స్థూపం నల్లవేలు శివాసవంతకి వరకు నల్లవేలు ప్రతి ఒక్కరు చాలామంది వచ్చిన 3 దాన సంస్కారాలు ఉంటాయి. ఇక్కడ సార్ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతుంది? నల్లబెల్లి జరుగుతుంది. పార్టీ ప్రముఖులందరూ కూడా రావటం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు కూడా రావటం జరుగుతుంది. నర్సంపేట ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలి. స్వాగతం అంటే బాధే, పాపం శివాన్ని గురి తీసుకుపోవాలనేది. ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమల అభిమానాలు చూపెడుతున్నారు. ఏది ఏమైనా బాధాకరమైన ఈ సంఘటన. ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలి, కుటుంబం ధైర్యంగా ఉండాలి. పార్టీ పరంగా అన్ని తీర్లా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ అందరం కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా టెన్షన్లే ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీ పరంగా కుటుంబాన్ని అన్ని తీర్లు ఆదుకుంటామనేదే మరి చెప్పడం కూడా జరిగింది. అందరూ కూడా రావాల్సిందిగా